పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని పండురాజు బరిలో మనం ఉన్నాం. మనం ఇక్కడ చూస్తుంటే సుమారుగా పెళ్లి వేదికను సిద్ధం చేసినట్లుగా ఇక్కడ పందెం బరిని సిద్ధం చేశారు. పందెం చూడడానికి కనుమ రోజు కూడా ఎంతమంది ప్రేక్షకులు ఇక్కడికి వచ్చారో కూడా మీరు చూడొచ్చు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. తమ పందాలు ఏ విధంగా తమ పుంజులు గెలుస్తాయనేది తెలుసుకోవడానికి డబ్బులను చూపిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ భోగి పూర్తయింది, సంక్రాంతి పూర్తయింది, కనుమ కూడా పూర్తయిన నేపథ్యంలో సో కుర్రవాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మనతో మాట్లాడడానికి కొండరాజు గారు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి సార్ ఎడవడి ఏంటి? సుమారుగా ఏదో పెళ్లి వేడుక పెట్టినట్టుగా పెట్టారు. లేదు, సంక్రాంతి ఇదే కదండి, మాకు ఎప్పుడు పూర్వం నుంచి వచ్చేదే. కోడిపందెం అంటే సహజంగానే మా ప్రాంతానికి అది అడాప్షన్ ఎప్పటి నుంచో వచ్చింది. ఇది పెద్ద కమర్షియల్ పందెం కదండి మాది, ఎక్కువ నిమ్న జాతులు బాగా మాది కాస్ట్లీ పందెం ఏం కదండి, జనరల్ ఈ ప్రాంతానికి 10 ఊర్లకి సంబంధించిన పందెం. కానీ బయట మాత్రం కొండరాజు గారి బరిలో పెద్ద ఎత్తున పందాలు జరుగుతాయి, తక్కువ జరుగుతాయి. 10 లక్షలు 5 లక్షలు కదా, 1 లక్ష 2 లక్షలు అలా జరుగుతాయి. ఏంటి సార్ ఎట్లా ఈ పండుగ 3 రోజులు ఏ విధంగా జరిగింది ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇవి కానీ? ఏముందండి, పండుగ అంటే సహజంగానే అన్ని ఊర్ల నుంచి లోకల్గా ఇక్కడ మన వెస్ట్ గోదావరికి వస్తారు. సహజంగా ఏరే ప్రాంతానికి వాళ్ళు సరదాగా మా చుట్టుపక్కల 10 ఊర్లే సరిపోతుందండి జనం. ఎక్కడెక్కడ పందెమే కదండి, నియోజకవర్గంలో 5-6 పందాలు ఉంటున్నాయి. ఒకటి పెద్ద ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది. ఇంకా ఈ జనానికి ఇది ఎప్పటి నుంచో వారసత్వంగా వచ్చిన విధానం. ఏంటి సార్ ముక్కనుమ రోజు కూడా పందాలకు అనుమతులు ఉన్నాయి, ముక్కనుమ రోజు కూడా అందరూ రెడీగా ఉండండి. ఇందాక ఒక అనౌన్స్మెంట్ విన్నాను, ఎంతవరకు వస్తాం? ఇక్కడ జనానికి ఇష్టమైన క్రీడ కాబట్టి ఇంక తప్పదు కదండి. గవర్నమెంట్ వాళ్ళందరూ మీరు మాట్లాడుతుంటే ఏది పందాలు కావాలండి ముక్కనుమ రోజు ఉన్నాయి అనుమతులు ఉన్నాయి. అంటే 4 రోజుల పాటు అండి. భోగి ముందే మొదలు పెట్టారా? 4 రోజులండి, 4 days. భోగి రోజు మొదలు పెట్టారు. ఏంటి సార్ మొత్తం ఇక్కడ ఏ ఏరియాల నుండి? తెలంగాణ నుండి కూడా కనపడుతున్నారు. ఇక్కడ తెలంగాణ నుంచి కూడా వస్తారు, ఈస్ట్ గోదావరి కూడా వచ్చారు. ఈస్ట్ విశాఖ, విజయనగరం, అమలాపురం వాళ్ళు చెప్పారు సార్. ఇప్పుడు ఉంటారండి సహజంగా, మా ఏరియా లోకలే కదా. అమలాపురం అంటే మాకు దగ్గర. ఓకే. ఏంటి సార్ ఇంకా ఇక్కడ ఏ ఏర్పాట్లు ఉన్నాయి? అసలు స్టేజీ ఇంత ఎత్తులో ఏర్పాటు చేశారేంటి? సుమారుగా 4.5 అడుగులు ఎత్తు ఏర్పాటు చేశారు. పబ్లిక్ ఈజీగా ఉండటానికి, రష్ అవ్వకుండా అందరికీ కనపడేలాగా, అందరికీ కనపడే విధానంలో చేశాము. ఫ్లడ్ లైట్లు కూడా వేసేసారు, LED స్క్రీన్లు పెట్టారు. ఏంటి ఫ్లడ్ లైట్లు వెళ్తారు? ఎన్ని పందాలు జరిగే అవకాశం ఉంటుంది? 8 o'clock 9 o'clock వరకు అవకాశం ఉన్నంత వరకు. సంవత్సరంలో 4 రోజులే కదండి, ఇంక మళ్ళీ పండుగలో పందెం ఉండదు. ఈ 4 రోజులు ఉన్న కోళ్ళే కట్టేసుకుంటారు. మళ్ళీ గవర్నమెంట్ ఇబ్బంది కదండి, ఎవరు ఇంకా రారని పందెం. రామానాయుడు గారు వస్తారు సార్ ఈ పందాలు చూడడానికి? మినిస్టర్ గారు ఆయన ఎందుకు వస్తారు? తప్పు కదా. పందాలు చూడడానికి కూడా రారా? గవర్నమెంట్లో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు రాదు. వాళ్ళు అలాంటి నో ఎంటర్టైన్ చేయరు. వాళ్ళు ఎమ్మెల్యే గారు అలాంటి ఇంట్రెస్ట్ లేదు అలాంటి ఎట్లకి. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ పందెం పూర్తయిన వెంటనే మరలా దీన్ని చదును చేస్తున్నారు. ఆ కోడి పుంజులు కొట్టుకున్నప్పుడు ఉన్నటువంటి ఫెదర్స్ ఆ ఇకలయ్యి పడిపోయినప్పుడు కూడా వాటిని వెంటనే క్లీన్ చేయించేస్తున్నారు. సుమారుగా ఇక్కడ ఒక తిరణాళ్ళు జరిగినట్లుగా మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతున్నట్లుగా సుమారుగా 10,000 మంది మొత్తం ఈ ప్రాంగణంలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. వారందరికీ కూడా పూర్తి ఎంటర్టైన్మెంట్, చిన్నపిల్లలకి సంబంధించి ఇటు రంగుల రాట్నాలు కానీ, లేకపోతే ఐస్ క్రీమ్ బళ్ళు, చికెన్ పకోడీలు. కోడి పందాలకు వచ్చిన తర్వాత చికెన్ పకోడీ ఇక్కడ తింటూ మరలా ఇక్కడ కోడి పందాలు చూస్తూ ఉంటారు. ఏదేమైనా కూడా మరలా ముక్కనుమ రోజు కూడా అనుమతులు కావాలని అడుగుతున్నారు. ఇప్పటికే 3 రోజుల పాటు కోడి పందాలు జరిగినాయి. సో కనుమ రోజు క్లోజ్ అవుతుంది అనుకున్నాం, కానీ కొంత గవర్నమెంట్ కూడా ప్రజల నుండి వచ్చిన స్పందనతో కొంత మొగ్గు చూపిస్తే ముక్కనుమ రోజు కూడా కోడి పందాలు వేసుకుంటాము. సో అనుమతులు ఇవ్వాలని కూడా ఇక్కడ అందరూ రిక్వెస్ట్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, పాలకొల్లు నుండి.